వసుంధరా, ఈ లొకేషన్ ఎంత బ్యూటిఫుల్గా ఉంది కదా. నాకు చాలా చాలా బాగా నచ్చింది. వావ్, అటు చూడు. మన చుట్టూ ఉండే ప్రపంచం ఇంత అందంగా ఉంటుందని అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు వసుంధరా. సిటీ రోడ్ల మీద 100 కిలోమీటర్ల స్పీడ్లో వెళ్లే మీకు ప్రకృతి అందమేంటో తెలియకుండా పోయింది సార్. అందుకే ఇక్కడికి రాగానే చిన్నపిల్లల్లా మారిపోయారు. నాకు కేరింతలు కొట్టాలని ఉంది వసుంధరా. గుమ్మడి పూల కోసం అని తీసుకొచ్చి ఈ నేచర్ని నాకు పరిచయం చేశావు. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ రోజంతా మీరు ఇలాగే సంతోషంగా ఉండాలి సార్. నా హార్ట్ ఫ్రెండ్ని కలుసుకుంటే లైఫ్ లాంగ్ హ్యాపీగా ఉంటాను వసుంధరా. మీ చేత దండ వేయించుకోవడానికి తను ఎదురు చూస్తూ ఉంటుంది సార్. నువ్వు చెప్పే ప్రతి మాట ప్రతిసారి నిజమైంది వసుంధరా. హార్ట్ ఫ్రెండ్ మీట్ అయితే ఫస్ట్ నిన్నే పరిచయం చేసి ఆ తర్వాత నీకు పెద్ద పార్టీ ఇస్తాను. అవును, మాటల్లో పడి మర్చిపోయాను. మనం ఇక్కడికి గుమ్మడి పూల కోసం వచ్చాం, కానీ ఇక్కడ అవి లేవు కదా. మరి ఇప్పుడు ఎలా? నాకు తెలిసిన వేరే ప్లేస్లున్నాయి, అక్కడ కంపల్సరీ ఉంటాయి. అక్కడ తీసుకుందాం పదండి సార్. పద. ఇప్పుడు ఎలా వెళ్ళాలి వసుంధరా? వసుంధరా, దీని మీద ఎలా నడుస్తాం? బ్యాలెన్స్ అవుట్ అయి పడిపోతానేమో. కంగారు పడకండి సార్, మీరు నన్ను ఫాలో అవ్వండి. నువ్వు నన్ను ఫాలో అవ్వకుండా నేనే నిన్ను ఫాలో అవ్వమంటావా? అయ్యో, నా ఉద్దేశం అది కాదు సార్. అర్థమైందిలే, జస్ట్ కిడింగ్. నువ్వు ముందు వెళ్ళు, నీ అడుగులో నేను అడుగు వేస్తాను. నా వెనక మాత్రం నా హార్ట్ ఫ్రెండ్ అడుగులు వేస్తుంది, 7 అడుగులు. తప్పకుండా సార్. వెళ్ళు. జాగ్రత్త వస్తుందిరా, జాగ్రత్త. మీరు పట్టుకున్నారు కదా సార్, నేను పడిపోను. నేను ఎప్పటికీ నిన్ను పడిపోనివ్వను వస్తుందిరా. ఇలా కాదు కానీ నేనే నిన్ను తీసుకెళ్తాను. నువ్వు నా అడుగులో అడుగు, ఓకేనా? రా. దాటేశాం, చూసావా? నువ్వు నా వెంట వస్తే చాలు వసుంధరా, సముద్రాన్నైనా దాటేస్తాను. మీరు ఆంజనేయ స్వామి టైప్ సార్. పొగిడితే అమాంతం పొంగిపోతారు, 2 కుప్పిగంతలేసి అమాంతం సముద్రాన్ని దాటేయగలరు. ఓయ్, నన్ను కోతి అంటున్నావు కదా? రామరామా, మిమ్మల్ని ఎందుకలా అంటాను సార్? నువ్వు క్లాస్గానే టచ్ ఇస్తావు కానీ అందులో చాలా అర్థాలుంటాయి. మీరు మహానుభావులు సార్, చక్కగా అర్థం చేసుకుంటారు. పదండి. గుమ్మడి పూల అమ్మాడి, ముందు తమరు దయచేయండి.
మీరిక్కడే ఉండండి, నేను వెళ్ళి పూలు తీసుకొస్తాను. త్వరగా వచ్చే వసుంధరా. ఇవిగోండి వంశీ గారు గుమ్మడి పూలు. అరే మొత్తానికి గుమ్మడి పూలు దొరికాయి. అవును వంశీ గారు, లక్కీగా దొరికాయి. పదండి వెళ్దాం. ఆనంద్, వారెక్కడా? నేను మార్నింగ్ జిమ్కి వెళ్ళే టైంలోనే అన్నయ్య ఫ్రెష్ అప్ అయి బయటికి వెళ్ళిపోయారు నానమ్మా. బహుశా వసుంధర గారి కోసమేమో. ఏమిటి సుచిత్ర ఇది? ఆ వసుంధర మన దగ్గర పనిచేస్తుందా, లేకపోతే ఆ వసుంధర దగ్గర మనం పనిచేస్తున్నావా? ఇంటికెళ్ళి తీసుకొచ్చి పని చేయించుకునే మనుషులం బహుశా ఈ ప్రపంచంలోనే మనమే అనుకుంటా. అపార్థం చేసుకోకండి అత్తయ్య. వంశీ వసుంధర దగ్గరికి వెళ్ళటం నిజమే. గుమ్మడి పూలు తీసుకురావడానికి వెళ్ళాడత్తయ్య. వంశీకి అవి తాజాగా ఎక్కడ దొరుకుతాయో తెలియదు కదా, అందుకే వసుంధరని తీసుకుని వెళ్ళాడు. ఏ అత్తయ్య, వసుంధర పక్కనుంటేనే గుమ్మడి పూలు ఫ్రెష్ గా దొరుకుతాయా? వసుంధర ఇంతకు ముందు బొకే షాపులో పనిచేసింది కదా, ఏ పూలు ఎక్కడ దొరుకుతాయో అవి తాజావో కావో తనకి తెలుసు. పొద్దున్నే ఈ పూల గోలేంటో నాకేం అర్థం కావడం లేదు. పూలని గోలా అనే ఆడదానివి, నీకు అసలు అర్థం కాదులే. ఫ్రెండ్స్ వచ్చినట్టున్నారు, పో పో ఎంజాయ్ చేసుకో. అమ్మా, జ్యువెలరీ బాక్స్ తీసుకొచ్చాను. జ్యువెలరీనా? ఎందుకు? నీకు అవసరమా? నన్ను అడిగితే నేను చెప్తాను కదే. ఈ రోజు ముగ్గులు పోటీలో గెలిచే విజేతకి మీ పెద్దబావ చేతుల మీదుగా ఆ జ్యువెలరీ బహుమతిగా ఇస్తారు. అది ఆనవాయితీ. వావ్, ఇది నాకు చాలా బాగుంటుందమ్మమ్మా. నచ్చితే కుదరదు నక్షత్ర, నీ ముగ్గు మెచ్చితేనే అది నీదవుతుంది. ముగ్గుల పోటీలో గెలిచేది నేనే అత్తయ్య. అమెరికా నుంచి వచ్చిన కొత్తల్లో గొబ్బమ్మ అంటేనే తెలియని దద్దమ్మ అవి నువ్వు. నువ్వు ముగ్గుల పోటీలో గెలుస్తావా? చూడండి అత్తయ్య, చిన్నబావ నన్ను ఇన్సల్ట్ చేస్తున్నాడు. పోటీలో పాల్గొనే హక్కు అందరికీ ఉంటుంది నక్షత్ర, కానీ గెలిచే సత్తా అర్హత మాత్రం ఒక్కరికే ఉంటుంది. ఆ అర్హత నాదే, పోటీలో గెలుపు నాదే. అవును, నక్షత్ర గెలుస్తుంది, మేం గెలిపిస్తాం. బావ చేత్తో విన్నింగ్ ప్రైజ్ కూడా నేనే తీసుకుంటాను అత్తయ్య. హలో, పోటీలో వసుంధర గారు కూడా పాల్గొంటున్నారు. ఆల్రెడీ వంటల పోటీల్లో స్వీట్స్ బయట నుంచి తెప్పించి అందరినీ మోసం చేసి గెలవాలని బొక్క బొరలా పడ్డావు. అలాగే ఇప్పుడు కూడా ముగ్గేమన్నా బయట ఆర్డర్ చేసావా? అప్పుడు స్వీట్ వచ్చినట్టు ఇప్పుడు ముగ్గు కూడా పార్సిల్లో వస్తుందా? చూడు నక్షత్ర, ఇవేవి నీకు సూట్ అవ్వవు గాని నా మాట విని
ఒక సైడ్ నిలబడి వేసిన ముగ్గులన్నీ చూస్తూ నిలబడు. వీలైతే నేర్చుకో. నెక్స్ట్ ఇయర్ ట్రై చేదు. నాకు తెలిసి ఈసారి కూడా ముగ్గుల పోటీలో వసుంధర గారే గెలుస్తారు. ఆపుతావ చిన్న బావా? ఎప్పుడు చూడు వసుంధర వసుంధర వసుంధర. అదేమైనా పైనుంచి దిగొచ్చిందా? ఆఫ్టర్ ఆల్ ఇంట్లో పనిచేసే ఒక పని మనిషి. మీ మంచితనాన్ని అది చేతగాని తరంగా చేసుకొని మీ అందరినీ ఆడుకుంటుంటే మీరేమో దాని చేతుల్లో కీలు బొమ్మలవుతున్నారు. మంచితనానికి చేతగానితనానికి తేడా తెలియని పరిస్థితుల్లో ఇక్కడ ఎవరూ లేరు గాని వీలైతే పోటీలో గెలిచి చూపించు. అబ్బబ్బా, ఏంటి గిల్లి కజ్జాలు పండగ పూట? ఎవరు గెలిస్తే వాళ్ళకి ప్రైజ్ దక్కుతుంది. దానికెందుకు కొట్లాట? అవును, అలేఖ్యని పిలిచావా ఆనంద్? పిలిచావే ఏంటత్తయ్యా? పిలిచే ఉంటారు. అవును కదా చిన్న బావా? ఆ, ఆ, ఆ? ఆ. 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 అలేఖ్య, ఆనంద్, అలేఖ్య, ఆనంద్, అలేఖ్య, ఆనంద్. ఆనంద్, ఆ, అలేఖ్య గారిని ఆనంద్ పిలిచానమ్మా. అదే పిలిచానమ్మా. సరే సరే, వెళ్ళి ఆ భోగి మంటల సంగతి ఏమిటో చూడు. ఆ, ఆ పాత వస్తువులని మూటకట్టి పెట్టారుగా, వాటి సంగతి కూడా చూడండి. ఆ, 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 ఆ. ఆ, 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 ఆ. ఆ, ఆ. అలేఖ్య, ఆనంద్, ఎంత బాగుందో. మై గాడ్, అలేఖ్య గారి చేతుల్లో ఆ ఆ అని మెహందీ రాయించుకుందంటే దాని అర్థం నేను తన. అలేఖ్య, ఆనంద్. అవును, నాకేంటి ఏదో టెన్షన్గా ఉంది. గాల్లో తేలినట్టుందా? ఆ, ఆ, గుండె పేలినట్టుందా? ఆ, తేనె పట్టు మీద రాయి పెట్టి కొట్టినట్టుందా? ఆ, ఆ. చిన్న బావా? ఆ. చిన్న బావా? ఆ, ఏంటి చిన్న బావ గారు? మనిషి ఇక్కడ, మనసు ఎక్కడో ఉన్నట్టుంది. ఆ, ఆ, అబే అదేం లేదు. నానమ్మ భోగి మంటలు ఏర్పాటు చేయమంటే తమరేమో విరహ మంటలతో వేగిపోతున్నట్టున్నారు. ఏంటి సంగతి? నన్ ఆఫ్ యువర్ బిజినెస్. రేయ్, ఎవరు అక్కడ? ఆ భోగి మంటలు ఏర్పాటు చేయండి. భోగి మంటలు ఏర్పాటు చేయి బావా. ముగ్గులు వేయడానికొచ్చే ఆ వసుంధరని
అందరూ తిట్టి మంటల్లో తగలబెడతారు. రా. చూసావా నక్షత్ర ఆ వసుంధర స్టైల్? నీ బావతో పాటే తిరుగుతుంది. బావ చూస్తుండగానే దీని చేత నేను చేయించబోయే పనికి అందరూ కలిసి దాన్ని భోగి మంటల్లో వేసి తగలబెట్టడం నేను కళ్ళారా చూడాలి. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ వసుంధర. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్, గుడ్ మార్నింగ్. ఇవేనా గుమ్మడి పువ్వులు? అవును మేడం. హ్మ్. ఈ గుమ్మడి పువ్వులు మా పెరట్లో కూడా ఉన్నాయి. ఇవేవో బ్రహ్మకమలాలైనట్టు వీటి కోసం ఆయన కూడా వెంట పెట్టుకుని వెళ్ళాలా? సారీ మేడం, ఈ గుమ్మడి పువ్వులే పూజకి ముఖ్యమని మన పెరట్లో చూశాను. లేవు, అందుకే తెలిసిన వాళ్ళ ఇంటికి వెళ్ళి తీసుకొచ్చాం. అవునప్పు. సుచిత్ర మేడం తొందరగా రమ్మన్నారని వంశీ సార్ కూడా వచ్చారు. వంశీ వెళ్ళటం వల్లే కరెక్ట్ టయానికి వచ్చారత్తయ్య. అమ్మ వసుంధర, నీ చేత్తో ఏం చేసినా మంచి జరుగుతుంది. ఈరోజు భోగి మంటను కూడా నీ చేత్తోనే వెలిగించు. అవును వసుంధర, వంటల ప్రోగ్రాం రోజు కూడా నువ్వే ముందుగా స్టవ్ వెలిగించావు. ఆ ఫంక్షన్ గ్రాండ్ సక్సెస్ అయింది. ఈరోజు సంక్రాంతి పండుగ సంబరాలు కూడా నీతోనే మొదలవ్వాలి. అది మంటల్ని వెలిగించడం కాదు బావా, మీ చేతులతోనే దాన్ని మంటల్లో నెట్టి తగలబెట్టేటట్టు చేస్తాను. నక్షత్ర, ఎవరికి వాడు పాత వస్తువులు తీసుకొచ్చి ఇందులో పడేస్తున్నారు. నువ్వేం తీసుకురాలేదేమిటి? నేను వదులుకోవడానికి పాతవి గాని చెడువి గాని ఏమీ లేవమ్మమ్మా. కరెక్ట్గా చెప్పావు నక్షత్ర. మంచి చెడ్డని సపరేట్ చేయడానికి నీలో కొంచెమైనా మంచి ఉంటేనేగా. సో అమాంతంగా నిన్నే ఈ మంటలో వేసేస్తే పండుగ ప్రశాంతంగా జరిగిపోతుంది. నవ్వించు బావా, కొద్దిసేపటికి నువ్వే గుండెలు బాదుకుంటూ ఏడుస్తావు. అమ్మ వసుంధర, భోగి మంట వెలిగించమ్మా. అలాగే మేడం. ఇంకొద్దిసేపట్లో నిన్ను భోగి మంటల్లో వేసి తగలబెట్టేస్తానే.